యుఎస్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భారత విద్యార్థులు తల్లిదండ్రులకు వీసా ఇవ్వమంటున్న అమెరికా ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎన్నెన్నో కలలు కంటూ అమెరికాకు వెళ్ళింది. అక్కడే ఉండి బాగా చదువుకుంటున్న ఆమె అనుకోకుండా ఓ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలోనే ఈమెకు తీవ్ర గాయాలు కాగా కోమాలోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అక్కడే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను చూడాలని కన్నీళ్లు పెడుతున్నారు. వీసా కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నా ఏ ఒక్కటి ఫలించడం లేదు. దీంతో సాయం చేయమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన నీలం షిండే కొన్నేళ్ల క్రితమే ఉన్నత చదువులు చదువుకునేందుకు అమెరికాకు వెళ్లారు. బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలనుకుని నీలం షిండే బాగానే కష్టపడుతోంది. కానీ దురదృష్టవశాత్తు ఫిబ్రవరి 14వ తేదీన ఆమె కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన ఓ కార్ నీలం షిండేను ఢీకొట్టగా తీవ్ర గాయాలయ్యాయి. తల, ఛాతీ భాగంలో ఫ్రాక్చర్లు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు ఆమెని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న ఆమె కోమాలోకి వెళ్ళింది. ప్రమాదం జరిగిన 2 రోజుల తర్వాత నీలం షిండే రూమ్మేట్ మహారాష్ట్రలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ప్రస్తుతం ఆమె కోమాలో ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని వివరించింది. దీంతో ఆమె తండ్రి తానాజీ షిండే కన్నీరు మున్నీరవుతున్నారు. బిడ్డను కళ్ళారా చూసుకోవాలంటూ కుమిలిపోతూనే వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే షిండే తల్లి చనిపోగా ఆమె తండ్రి ఆ దుఃఖం నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే షిండేకు ప్రమాదం జరగడంతో ఆయన నరక యాతన అనుభవిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే ఎక్స్ వేదికగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ను సాయం చేయాలని కోరారు. నీలం షిండే అనే విద్యార్థి అమెరికాలో ప్రమాదానికి గురై అక్కడే చికిత్స పొందుతోందని పోస్ట్ చేశారు. అలాగే మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కుమార్తె వద్దకు వెళ్లేందుకు ఆమె తండ్రి తానాజీ షిండే ప్రయత్నిస్తున్నారని, అత్యవసర వీసా కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు రాసుకొచ్చారు. ఆయన మీరే సాయం చేయాలి అంటూ కేంద్ర మంత్రిని కోరుతూనే భారత దౌత్య కార్యాలయాన్ని కూడా ట్యాగ్ చేశారు.